కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై పగబట్టినట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు పేదల కడుపు కొడుతూ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పేద కూలీకి కూడు కూడా అందనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఉపాధి హక్కు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేవలం విబిజి రామ్జీ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. కూలీల కోణం నుంచి, పేదల కోణం నుంచి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఉపాధి హామీ మరియు హక్కు కల్పించినటువంటి చట్టం ఇది. ఆ సమయంలో మేమంతా కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, గ్రామీణాభివృద్ధి శాఖలో. దానికి హెడ్ గా కె రాజు గారు సెక్రటరీగా ఉన్నటువంటి సమయం. చేసినటువంటి పని సవ్యంగా జరిగిందా లేదా, నిజంగా కూలీలకు వేతనం సమయానికి ఇచ్చారా లేదా, వారు చేసినటువంటి పనికి సరిపడా వేతనం ఇస్తున్నారా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ని కూడా దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ పని కొనసాగుతున్న విధానానికి ఒక రికగ్నిషన్ తెచ్చినందుకు అప్పుడు కె రాజు గారికి పారిస్ లో ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు 2006లో 65 రూపాయలు మినిమం వేజ్ గా మొదలై ఆ తర్వాత ఈ వేజెస్, ఈ వేతనాలు పెంచడంలో రాష్ట్రాలు అనేక రకాలుగా వ్యవహరిస్తున్నాయని CPI-AL ఇన్ఫ్లేషన్ తో లింక్ చేసి ఈ వేతనాలను కూడా పెంచడం జరిగింది. ఈ పథకం పేదలలో, ముఖ్యంగా కూలీల జీవితాలలో పెను మార్పులను తీసుకొని వచ్చింది.